హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి మాకు ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంకా మేము స్టార్ట్ అయ్యామనమాట ఆంధ్రాకి. మా ఆటో కూడా వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడి నుంచి అలోవాకి వెళ్ళాలి. అలోవా నుంచి మాకు స్టేషన్, అక్కడి నుంచి ట్రైన్ అనమాట. ఇంకా మార్నింగే లేచేసి 4 కల్లా లేచి ఇంకా మొత్తం అన్నీ సర్దుకుని నైటే సర్దుకుని పెట్టేసుకుంటాము. మార్నింగ్ లేచి ఇంకేమన్నా ఫుడ్ ప్రిపరేషన్ ఉంటే కనుక అవి చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతాము. అలాగే 4కి లేచి స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చేసింది ఆటో అక్కడ. ఇంకా ఇది వచ్చేసి కొచ్చి ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇది హైవే రోడ్డు. మనకి కొచ్చిలో ఎయిర్పోర్ట్ లేదు, మనకి ఇక్కడే ఉంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను కొచ్చి ఎయిర్పోర్ట్ని. అంగమాలిలో స్టేషన్ ఉంది, కానీ అక్కడ ఆగదనమాట. స్టేషన్ అలువకే రావాలి. ఈ పక్కనే బ్రిడ్జ్ చూసారు కదా, మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ పక్క నుంచి వ్యూ చూపిస్తాను మీకు. ఇది కాలవాలన్నమాట. బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఎక్కువ ఉంటాయండి. అవి చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా. ఇంక ఇప్పుడు కొంచెం నాకు గొంతు రికవరీ అయ్యింది. చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకొచ్చేసామండి మన స్టేషన్కి వచ్చేసాము. అలోవా స్టేషన్కి. అక్కడి నుంచి మాకు అంగమాలి నుంచి అలోవాకి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది జర్నీ. ఇంకా మేము ఆటో కట్టించేసుకుని వచ్చేస్తాము. ఇది ఏమో అక్కడ అప్పుడు క్రిస్మస్ కదా, క్రిస్మస్ టైంలో కదా ఇవి ఇక్కడ ఇలా రెడీ చేస్తారనమాట, డెకరేషన్ చేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ చేస్తారండి. ఏం చెక్క ఆ ట్రీస్ పెట్టి అలాగా చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఇక్కడ. మేము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము క్రిస్మస్కి ఇక్కడ ఉండము, ఎందుకంటే అప్పుడే హాలిడేస్ ఇస్తారు, ఒక 10 days ఇస్తారు. అందుకే మాకు ఇక్కడ సంక్రాంతి సెలవులు ఉండవు, కానీ ఓనం సెలవులు మీకు తెలిసే ఉంటుంది. ఓనమ్మును క్రిస్మస్ సెలవులు ఉంటాయి ఇక్కడ. ఇంకా అప్పుడు మేము ఇక్కడ ఉండమన్నమాట, ఆంధ్రాకి వచ్చేస్తాము. చూసారా తెల్లవారిపోయింది, ఇంకా మా ట్రైన్ రాలేదు. 6కి అనుకున్నాము, 6:30కి అనుకున్నాము, 6:30కి రాలేదు, 7కి వచ్చిందనమాట. ఈ శబరిమల ట్రైన్ స్పెషల్ ట్రైన్ వేశారు కదా, ఇంకా అందరూ స్వామిలేనండి. అసలు ఎవ్వరు కూడా ఆడవాళ్ళు ఏమీ లేరు. మా భోగి మొత్తం అంతా ట్రైన్ అంతా ఇంకా స్వాములే. ఇదేనండి మీకు చూపించాను కదా, పక్కన బ్రిడ్జ్ చూపించాను కదా, దీనికి సంబంధించింది ఇది. ఎర్లీ మార్నింగ్ అసలు ఆ వ్యూ భలే ఉంది. మార్నింగ్ చల్లగా కూడా ఉంది. అసలు అంత చలి అసలు ఉండదు ఇక్కడ, అసలు ఉండేది కాదు. అంత చలి ఉండేది కాదు. అసలు వింటర్ సీజన్ లేదేమో అనిపించేది, కానీ ఈ ఇయర్ మాత్రం అసలు చాలా చాలా చలిగా ఉంది. ఇక్కడే ఇలా ఉందంటే అసలు మన ఆంధ్రాలో ఇంకెలా ఉందా అనుకున్నాం మేము వింటర్ సీజన్కి ఎప్పుడు మేము కేరళలో ఉంటాం కదా, మాకు అంత తెలీదు. క్రిస్మస్కి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అక్కడ ఎలా ఉన్నదన్నది. అవి కూడా వీడియోస్ తీసాను. మన ఆంధ్రాలో ఎలా ఉంది, గుడివాడ వచ్చిన తర్వాత చాలా ఫాగ్ ఉండి అసలు ఎంతలా ఉందంటే చాలా చలిగా ఉంది. ఇక్కడ కొన్ని క్లిప్స్ పెట్టాను అనమాట. ఇది ఇక్కడ రైనీ సీజన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కేరళ అనేది రైనీ సీజన్ బాగుంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మా ట్రైన్ చూపిస్తాను చూడండి. కొన్ని వ్యూస్ ఉన్నాయండి. అవి అయితే కేరళకి తమిళనాడుకి మధ్యలో కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ చాలా పెద్దగా ఉంటుంది. అసలు చాలా దూరం వరకు ఉంటుంది అనమాట. దాని చుట్టూ తిరుగుతున్నామా అనిపిస్తుంది. ఒక 15 మినిట్స్ దాకా ఆ కొండ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. చాలా లాంగ్ ఉంటుంది. ఇంకా చాలాసేపు ఉంటుంది. ఇదేంటి మనం దీని చుట్టూనే తిరుగుతున్నామా అన్నట్టు ఉంటుంది. అంతలా ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్ ట్రైన్ అండి. మేము ఎప్పుడూ కూడా
ఎప్పుడూ విజయవాడకే ఉంటాయి, మాకు దొరుకుతాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకుని వెళ్ళాలన్నమాట ఇంటికి. ఇంకా ఇదైతే ఇంకా డైరెక్ట్ అనమాట. ఇంకా శబరిమల నుంచి డైరెక్ట్ ఇంకా నరసాపురం అనమాట. ఇంకెక్కడ ఆగనవసరం లేదు. లేదంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ విజయవాడలో ఆగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకుని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది మాకు. అది చాలా ఇబ్బంది. ఇదైతే మాకు చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా స్పెషల్గా వేశారు కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఇది కూడా తీసేస్తారనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత స్వాములు అయిపోయిన తర్వాత తీసేస్తారనుకుంటా. ఇదే ఫస్ట్ టైం అండి మేము అలాగ డైరెక్ట్ ట్రావెల్ చేసేది. అంతకుముందు కూడా భీమవరంలో డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, కానీ మళ్ళీ అక్కడ ఎక్కింది ఎప్పుడు మార్నింగ్ నైట్ అనమాట. 3కి 4కి ఒక్కోసారి 5 కూడా అయిపోయేది. మేమేమో 10 కల్లా వెళ్ళి నైట్ కూర్చునేవాళ్ళం. అదేమో తాతయ్య 4కి 5కి అలా వస్తూ ఉండేది. నిజంగా మాకు అసలు నిద్రలు ఉండేవి కాదు. మళ్ళీ అది కాదన్నట్టు మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి భోగి మారాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కన్ఫర్మ్ అవుతాయి మాకు. అది మాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇదిగో ఇదేనండి ఆ కొండ. ఇది చాలా దూరం వరకు ఉంటుంది. అసలు మీరు కూడా చూడండి. మాకు కేరళ నుంచి ఇంటికి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా 28 అవర్స్ అయినా పడుతుందండి. ఒక్కోసారి 26 అలాగా, అంటే 1 డే అన్నట్టు. ఇంకా ఎక్స్ట్రా 3 అవర్స్ అయినా ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పట్టొచ్చు. ఇంకా 1 డే మొత్తం ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఈ ప్లేస్లోనే తీసింది రైనీ సీజన్లో. అది లాస్ట్లో పెట్టాను వీడియో, చూడండి. చూశారు కదా మీరు కూడా, చాలా దూరం ఉంటుంది. ఇదే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. అంటే పడుకున్నా కానీ లేచి కూర్చుని చూసే ప్లేస్ అంటే ఇదే అనమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు చక్కగా కనిపిస్తాయి, చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మొత్తం మేఘాలు అవి దగ్గరికి అంటూ వస్తాయి కదా కొండ దగ్గరికి. ఆ వ్యూ చూస్తే మాత్రం చాలా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటా ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది మొత్తం ట్రావెలేనండి, ట్రావెల్ చేసిందే. ట్రావెల్ చేసినప్పుడు మనకి కనిపించేవన్నీ ఇంకా వీడియో తీసాను అనమాట. ఎవరికైనా శబరిమల వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, ఈ కేరళ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఈ కొండ ఏంటి అనేది. తమిళనాడుకి కేరళకి మధ్యలో ఉంటుందంట ఇది, బార్డర్ లాగా. మా అబ్బాయి చూసారా, రాకెట్ అంట. నేను ఆ హ్యాండ్ క్లియర్ చేసి అది అలా ఉంచాలంట. అది ఉంచితే అది రాకెట్ లాగా రాకెట్ వెళ్తుందేమో అనుకుంటారంట. ఇది విజయవాడ వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయారండి. అసలు ఎవ్వరూ లేరు కూడా, అసలు ఆ ట్రైన్లో ఎవ్వరు లేరు. మేము పడుకున్నాం, మేము తప్ప ఇంకా అసలు ఎవ్వరూ లేరు. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. అక్కడక్కడ ఉన్నారనమాట భోగిలో.
కొంతమంది ఆడోళ్ళు మాత్రం కొంచెం మగోళ్ళయి ఉన్నారని చెప్పేసి ఇంకా మా భోగిలోకి రావడం జరిగింది. ఇంకా అంత ఖాళీ అయిపోయింది మొత్తం. అంత ఖాళీగా ఉన్నా కూడా మనకి చాలా భయమేస్తది కదా! ఎవరైనా అందరూ ఉంటేనే కొంచెం అందంగా ఉంటది గానీ, ఒకళ్ళు ఉంటే మాత్రం అది ఇబ్బంది కూడా, రిస్కే అది చెప్పాలంటే. ఇక్కడైతే పర్వాలేదు, మన సైడ్ అయితే పర్వాలేదు గానీ, కొంచెం మనం వేరే స్టేట్‌లకయ్యి ఎళ్తున్నప్పుడు మాత్రం అది కొంచెం చాలా భయము. అసల ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితనమాట. నాకసల అనిపించింది జనం ఉంటేనే బావుందేమో, జనం లేకపోతే ఏంటి అని చెప్పేసి అనిపించింది. ఇది విజయవాడ మొత్తం ఖాళీ అయిపోయింది. విజయవాడ తర్వాత గుడివాడ వచ్చిన తర్వాత ఈ గుడివాడ నుంచి చూసారా ఫాగు. అప్పటిదాకా అసలు మాకు ఏమనిపించలేదు, లేవలేదు కూడా. కానీ లేసి చూసేసరికి మొత్తం పొలాలన్నీ మొత్తం కమ్మేసుంది. మా పిల్లలు మాత్రం భలే ఆశ్చర్యపడ్డారు. నిజంగా అమ్మ మంచు పడుతుంది, స్నో అని చెప్పేసి మా వోళ్ళు గోల. మా పెదాలు కూడా గడగడా వణికిపోతూ ఉన్నాయన్నమాట చలికి. అంత చలిగా ఉంది, చాలా దారుణంగా ఉంది. మేమైతే ఇంకా స్వెటర్లు ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా మాకు చాలా చలి అనిపించింది. దుప్పట్లు ఉన్నాయిగా, అవి కప్పుకొని ఇంకా కూర్చుని ఉన్నాం అనమాట. అసలు ఏం కనిపించట్లేదు, అసలు అక్కడ పక్కనే ఉందో కూడా కనిపించట్లేదు. కొన్ని చోట్ల అయితే మొత్తం మూసేసింది అనమాట. మొత్తం మూసేసింది. ఎలా ఉందంటే అసలు మన సైడు ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి చలి. బాబాయ్ అసలు చాలా చలిగా ఉంది. అసలు నార్త్ అయితే ఇంకా ఛత్తీస్గఢ్ సైడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మేము ఎందుకంటే అంతకుముందు 5 years మేము ఛత్తీస్గఢ్లో ఉన్నాము. అప్పుడు మాత్రం అసలు ఆ ఎండ కోసం చూసేవాళ్ళమే. ఆ ఎండ ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం అనమాట. ఇంకా ఎప్పుడు ఎండ వస్తుందా, ఎప్పుడు కూర్చుందామా ఎండలో అన్నట్టు ఉండేది. అంత చలిగా ఉండేది. ఇక్కడ కొంచెం అలాగే అనిపించింది. మాకు ఇక్కడ కేరళలో అలవాటు అయిపోయి మాకు చలి అంత తెలియలేదు. కానీ ఇక్కడ చూస్తుంటే అసలు తట్టుకోలేని పరిస్థితి అనమాట. కొంచెం ముందు ఉండి వచ్చేసరికి మళ్ళీ ట్రైన్ ఆగిపోయిందండి. ఒక 1 hour దాకా, ఒక 45 minutes అనుకుంటా దాదాపుగా. ఇంకా క్రాసింగ్లని అవని ఇంకా ఉంచేసాడనమాట. ఒక 45 ఇదేనండి ఉండే. ఆగిపోయింది చాలాసేపు. మేము బయటకు వచ్చేసాం. కూర్చుని మాకు చిరాకు వచ్చి అందరూ బయటకు వచ్చేసారు. ఉన్నవాళ్ళు కొంతమంది అయినా అందరూ బయటకు వచ్చేసి నుంచుని ఉన్నారనమాట. ఇంకా పాలకొల్లు వచ్చేసింది, మా ఊరు వచ్చేసింది. ఆ గాలి పీలిస్తేనే అసలు ఎక్కడలేని సంతోషం అనమాట. మన ఊరు గాలి పీలిస్తే వచ్చే ఆనందం అసలు ఎంత సంతోషంగా ఉంటుందంటే చెప్పలేంది. ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబర్లు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది కొంచెం బాధ అనిపించింది నాకు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Like, comment, share, subscribe. Thank you.